భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయమును స్థిరపరచుకొనుట మంచిది. ఈ లోకంలో బ్రతకడానికి ప్రాముఖ్యంగా కాకుండా దేవుని కృప మనం మారుమనసు పొంది పశ్చాత్తాపడి దేవుని చేత క్షమాపణ పొందటానికి దేవుడిచ్చిన కృపా తరుణం. ఆ దేవుడు మనకిచ్చిన కృపను బట్టి మనం స్థిరపరచుకోవాలి మన ఆత్మీయ జీవితాన్ని. భోజనము గురించే జీవించడం అంటే ఈ లోకంలో బ్రతకడము ఒక ప్రయారిటీగా ఉంచుకోవడం. మనము యేసు ప్రభు ద్వారా పిలువబడింది ఈ లోకంలో బ్రతకడానికి కాదు. మనము రక్షణలో దేవుని రాజ్యంలో చేరాలి. ఈ లోకంలో రక్షించబడి ఆత్మీయంగా పోషించబడి సిద్ధపరచబడి భద్రపరచబడి దేవుని చేత మనం ఈ లోకంలో జీవించాలి. చనిపోయిన వెంటనే పరలోక రాజ్యం వెళ్ళాలి. మన పేర్లు పరలోకమందు జీవగ్రంథమందు వ్రాయబడి ఉండాలి. అలాగా వీటి కోసం యేసయ్య మనల్ని పిలిచాడు. మనం ఆ ముఖ్యమైన ఉద్దేశాన్ని మర్చిపోకూడదు. దేవుడు ఎందుకు పిలిచాడు, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు మనం ఇక్కడ ఉన్నాం. ఈ లోకంలో జీవించడానికి, మనకు ఆరోగ్యం రావటానికి, స్వస్థత రావటానికి, మన కాపుదల ఉండటానికి, మనకు కావాల్సిన ఆహారం ఇవ్వటానికి, మనకు కావాల్సిన అవసరతలు దేవుడు ఇవ్వటానికి ఆయన చెప్పాడు, ఇస్తానన్నాడు. మీరు అడగకండి, వాటి గురించి చింతించకండి, వాటి గురించి ఆశతో ఎదురు చూడకండి, వాటి గురించి మీరు బతకకండి. వాటి గురించి మీరు ఎప్పుడైతే బతికారో అప్పుడే మీరు భక్తిహీనులుగా మార్చబడతారు. మన భక్తి హీనంగా అయిపోతుంది, మన భక్తి చెడిపోతుంది. మన భక్తి అట్లా ఉండకూడదు అని ప్రభు ఆది నుండి చెప్తున్నాడు. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, పరిశుద్ధాత్ముడు కూడా మనకు సంఘానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ భక్తిహీనులు ఎవరంటే వీరందరూ వారు లోకంలో జీవించడానికి దేవుని వాక్యమును వాడుకొని దేవునిని ఆశ్రయించేవారు. యేసు ప్రభు వాటిని ఇవ్వటానికి వచ్చాడు ఈ లోకానికి. వాటి కోసం ఆయన త్యాగం చేశాడా? వాటి కోసమా ఈ పరిశుద్ధమైన దేవుని పరలోకపు మాటలు? వాటి కోసం కాదండి. మనము మార్చబడి సిద్ధపరచబడి పరిశుద్ధపరచబడి దేవుని రాజ్యంలో చేర్చబడ్డానికి, నిత్యం జీవించడానికి, ఉగ్రత మనం తప్పించుకోవటానికి, సాతానికి లోబడకుండా వానితో ఏకీభవించకుండా ప్రభుకు అప్పగించుకొని ప్రభు పక్షంగా చేరటానికి దేవుడు మనకిచ్చిన అవకాశము, ఆయన మనకిచ్చిన తరుణము. మనం క్షమాపణ పొంది పరిశుద్ధపరచబడి మన పాపములు కడగబడి దేవుని చేత విమోచించబడడానికి దేవుడు మనకు పిలిచాడండి. ఈ లోకంలో బ్రతకటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. దాని గురించి మీరు చింతించకండి, అడగకండి కూడా అన్నాడు దేవుడు. అడగొద్దని కూడా అన్నాడు. భోజనమును బట్టి ప్రవర్తించు వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. ఆత్మీయ ప్రయోజనం ఏమీ కలగదండి. వారు నిర్భయంగా జీవిస్తారు, తమను తాను పోషించుకుంటారు, ఆత్మీయంగా చచ్చిపోతారు, నశించిపోతారు. అలాంటి స్థితిలో ఉండకూడదని ప్రభు ముందుగానే తన బిడ్డలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు దేవుడు. ప్రభుకి మనం అప్పగించుకొని రక్షణ పొందాలండి.